Welcome to my channel Learn and Grow. Today our topic is combinational logic circuit. A combinational logic circuit is a digital electronic circuit in which the output depends only on the present input values. So combinational logic circuit అనేది డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్. సో ఇందులో ఏంటంటే కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ అనేది ఓన్లీ ప్రెజెంట్ ఇన్పుట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్యూచర్ కానీ పాస్ట్ వాల్యూస్ మీద కానీ డిపెండ్ అయి ఉండదు. సో కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్. సో ఇన్పుట్స్ వచ్చేసి x1 x2 అండ్ సో ఆన్ xn అండ్ అవుట్పుట్స్ y1 y2 అండ్ సో ఆన్ yn వరకు కన్సిడర్. అంటే ఇన్పుట్స్ ఏదైతే ఇస్తున్నామో దానికి రిలేటెడ్గా అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ డస్ నాట్ హ్యావ్ మెమరీ, దేర్ ఫోర్ ప్రీవియస్ ఇన్పుట్ వాల్యూస్ డూ నాట్ ఎఫెక్ట్ ది కరెంట్ అవుట్పుట్. సో ఇందులో మనం మెమరీ అనేది యూజ్ చేయం. సో మెమరీ యూజ్ చేయకపోవడం వల్ల ఏంటంటే ప్రీవియస్ ఇన్పుట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రెసెంట్ అవుట్పుట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది చూపించదు. సో మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ నో మెమరీ, దే కెనాట్ స్టోర్ ప్రీవియస్ రిజల్ట్స్. సో ప్రీవియస్ రిజల్ట్స్ని స్టోర్ చేసుకోదు. అండ్ నో ఫీడ్బ్యాక్, అవుట్పుట్ ఈజ్ జనరల్లీ నాట్ ఫీడ్బ్యాక్ టు ది ఇన్పుట్. సో ఇక్కడ అవుట్పుట్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ఈ అవుట్పుట్ అనేది అగైన్ ఇన్పుట్గా ఇవ్వం. సో అంటే ఫీడ్బ్యాక్ అనేది ఏమీ ఉండదు. నెక్స్ట్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ప్రెజెంట్ ఇన్పుట్స్ ఓన్లీ. సో ప్రెజెంట్ ఇన్పుట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అవుట్పుట్ అనేది. దే ఆర్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ లాజిక్ గేట్స్ such as and, or, not, NAND, NOR, XOR and XNOR. సో కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్ అనేవి లాజిక్ గేట్స్ యూజ్ చేసి డిజైన్ చేస్తాం. అండ్ దే మే హ్యావ్ వన్ ఆర్ మోర్ ఇన్పుట్స్ అండ్ వన్ ఆర్ మోర్ అవుట్పుట్స్. సో ఈ కాంబినేషనల్ సర్క్యూట్స్లో వన్ ఆర్ మోర్ ఇన్పుట్స్ ఉంటాయి అండ్ అలానే వన్ ఆర్ మోర్ అవుట్పుట్స్ అనేవి ఉంటాయి. దే ఆర్ జనరల్లీ ఫాస్టర్ బికాస్ దేర్ ఈజ్ నో మెమరీ ఎలిమెంట్ ఇన్వాల్వ్డ్. సో ఈ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్ అనేవి ఫాస్ట్గా వర్క్ అవుతున్నాయి. సో ఎందుకంటే ఇందులో మెమరీ ఎలిమెంట్ లేదు కాబట్టి. అండ్ అడ్వాంటేజెస్ సింపుల్ డిజైన్ అనేది సింపుల్గా ఉంటుంది అండ్ ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. నో మెమరీ రిక్వైర్డ్, సో మెమరీ అనేది అవసరం లేదు. ఫాస్ట్ ఆపరేషన్, సో ఆపరేషన్ అనేది ఫాస్ట్గా పెర్ఫామ్ చేస్తుంది. ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఇంప్లిమెంట్, సో ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అండ్ అలానే ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈజీ టు మాడిఫై చేయొచ్చు అండ్ యూజ్ఫుల్ ఫర్ మెనీ డిజిటల్ ఆపరేషన్స్. అండ్ డిసడ్వాంటేజెస్ ఆర్ నో మెమరీ, సో ఇక్కడ మెమరీ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి ఇది ఒక డిసడ్వాంటేజ్. అండ్ అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ప్రెజెంట్ ఇన్పుట్స్, ఓన్లీ ప్రెజెంట్ ఇన్పుట్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి ఇది ఒక డిసడ్వాంటేజ్. ప్రొపగేషన్ డిలే అండ్ పవర్ కన్సప్షన్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. గ్లిచెస్ మే అక్కర్ అండ్ నాట్ సూటబుల్ ఫర్ సీక్వెన్షియల్ ఆపరేషన్స్కి సూటబుల్ అవ్వదు.